హలో అండి, అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 11వ తారీఖు బుధవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. వైసీపీకి ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఈసారి అసెంబ్లీ సమావేశానికి హాజరు కాబోతున్నారు అనేటువంటి సమాచారం మీడియాలో వైరల్గా మారుతూ ఉంది. నిజంగా వాళ్ళు అసెంబ్లీ సమావేశానికి రాబోతున్నారా? వస్తే ఎందుకు వస్తున్నట్టు, ఇన్నాళ్ళు రాకపోవటానికి కారణం ఏంటి అనేది మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే మనకున్న సమాచారం మేరకు రేపు గవర్నర్ గారి ప్రసంగానికి మాత్రం వాళ్ళు రాబోతున్నారు అనేది మనకున్న సమాచారం. రేపు ఉదయం 11 గంటలకి, అంటే 11వ తేదీ 11 గంటలకి జరిగేటువంటి గవర్నర్ ప్రసంగానికి వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు హాజరు కాబోతున్నారు అనేటువంటిది మనకు అందుతున్న సమాచారం. గత గవర్నర్ గారి ప్రసంగానికి కూడా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పులివెందుల ఎమ్మెల్యే వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఆ పార్టీకి ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా గవర్నర్ గారి ప్రసంగానికి హాజరయ్యారు. హాజరైనప్పుడే వచ్చినటువంటి విమర్శ ఏంటి అంటే, వీళ్ళ మీద అనర్హత వేటు పడిద్ది అనేటువంటి కారణం చేత, అంటే టెక్నికల్గా రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు చట్టాల ప్రకారం, అసెంబ్లీ సాంప్రదాయాల ప్రకారం, అసెంబ్లీ రూల్స్ ప్రకారం వరుసగా 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే, అది కూడా వితౌట్ ఇంటిమేషన్, స్పీకర్కి సమాచారం లేకుండా హాజరు కాకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు అనేక మార్లు వార్నింగ్స్ ఇచ్చిన నేపథ్యంలో ఒకరోజన్నా వచ్చినట్టు ఉండాలి అనే కారణం చేత గత గవర్నర్ గారి ప్రసంగానికి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చి అలా తమ నిరసన చెప్పి వెంటనే వాకౌట్ చేసి వెళ్ళిపోయారు అనేటువంటిది వాళ్ళ మీద వచ్చిన విమర్శ. కాకపోతే అలా వచ్చినా సరే, ఆ ఉద్దేశంతో వచ్చినా సరే, అది అటెండెన్స్ కిందకి రాదు. అది శాసనసభ సమావేశం కాదు. శాసనసభని శాసన మండలిని కలుపుతూ గవర్నర్ గారు చేసిన ప్రసంగం, అది అసెంబ్లీ సమావేశాల పరిధి, అంటే శాసనసభ సమావేశాల కిందకి రాదు. ఆ అటెండెన్స్ని మేము పరిగణలోకి తీసుకోం అని అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు. మరి అయ్యన్న పాత్రుడు గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేవలం ఒకే ఒక్క రోజు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరైనట్టు లెక్క. అదే ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ప్రమాణ స్వీకారానికి వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చిపోయారు కదా, ఆ రోజు వచ్చిపోయిన తర్వాత మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లోకి వైసీపీ ఎమ్మెల్యే రాలేదు. మరి కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం, అంటే వాళ్ళు రాకపోవడానికి వాళ్ళు చూపిస్తున్న కారణం ఏంటంటే, మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తిస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము అని వాళ్ళు చెప్పారు. అంటే మాకు సమయం ఉండదు కాబట్టి, సమయం ఇవ్వరు కాబట్టి, మా మైకులు కట్ చేస్తారు కాబట్టి, మమ్మల్ని మాట్లాడనివ్వరు కాబట్టి, మా గొంతులు నొక్కేస్తారు కాబట్టి మేము అసెంబ్లీకి రావట్లేదు. కావాలంటే నేను మీడియా ముందు కూర్చొని మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ పలుమార్లు చెప్పారు. మీడియా ముందు అంటే ఎంతసేపు కావాలని అంతసేపు మాట్లాడుకోవచ్చు. సొంత మీడియా కూడా ఉంది కాబట్టి వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్కి అలౌ చేస్తారు కాబట్టి, ఇక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే వేదం, చెప్పిందే వార్త, వన్ సైడ్గా జరిగిపోయింది. కానీ అసెంబ్లీలో అలా ఉండదు కదా. వీళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు ఎక్కువ మంది సంఖ్య ఉంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినెవరు, మైక్ ఇవ్వరు, మా గొంతులు నొక్కేస్తారని జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం. సరే, ఇది అసెంబ్లీకి వెళ్ళి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గొంతు నొక్కితే అప్పుడు వాకౌట్ చేసి బయటకు వచ్చారనుకోండి, అవును జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినివ్వట్లేదు, పాపం ఏం చేస్తాడు మరి అనేది జనంలోకి వెళ్ళిపోయింది. కానీ ముందే ఊహించుకొని ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప రాను అనేటువంటి కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరు అసలు? ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడుకోవాలి. ఎవరు మాట్లాడలేకపోతున్నారు. ఎవరు ఇవ్వాలి ప్రతిపక్ష హోదా? నేను డే 1 నుంచి చెప్తూ వస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడు. ఎవరిచ్చారు ఆ హోదా? ఆయనకి 67 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇచ్చారు. అంతేగాని అప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాదరావు గారు ఆయన భిక్షమేశారా? కానే కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హోదాని ఇచ్చింది ఖచ్చితంగా 67 సీట్లు గెలిపించిన ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఎవరిచ్చారు ఆయనకి ముఖ్యమంత్రి పదవి? 151 సీట్లు గెలిపించిన ప్రజలు ఇచ్చారు. టెక్నికల్గా గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేపించి ఉండొచ్చు కాక, కానీ గవర్నర్ గారు ఆ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు భిక్షగా వేయలే, గిఫ్ట్గా ఇవ్వలే. ఆ పదవిని ఇచ్చింది ప్రజలు. 151 సీట్లు వైసీపీ ఎమ్మెల్యేని గెలిపించడం వల్ల ఆ 151 మంది ఎమ్మెల్యేలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఎన్నుకోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపించారు గవర్నర్ గారు. కేవలం టెక్నికల్గా ఆ పదవి ఆయనకి కట్టబెట్టింది ప్రజలు. అందులో గతంలో ప్రతిపక్ష నాయకుడిని చేసింది ప్రజలు. కానీ 2024లో అదే ప్రజలు ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పనిష్మెంట్ ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన పనిష్మెంట్ నాకొద్దు, నాకు హోదా కావాల్సిందే అని డిమాండ్ చేస్తే కుదరదు కదా. ఇప్పుడు
అసలు అడగటానికి ఆయన ఎవరు, ఇవ్వటానికి వీళ్ళెవరు? ఇచ్చే అధికారం కూటమి ప్రభుత్వం దగ్గర లేదు, స్పీకర్ గారి దగ్గర లేదు, ఎవరి దగ్గర లేదు. అంతిమంగా ఏ హోదానైనా ప్రజాస్వామ్యంలో ఇవ్వాల్సింది ప్రజలే. ప్రజలు ఇవ్వని హోదాను అడగటం అంటే అంతకంటే తెలుగు తక్కువతనం, అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. సరే, ఆ కారణాన్ని చూపించి అసెంబ్లీకి వెళ్ళకపోవటం అనేది ఒక పిచ్చితనం. సరే, ఇప్పుడు ఎందుకు వెళ్తారు అనేది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఆ డిమాండ్తో వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. కానీ ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలు 45 రోజులు జరిగాయి. ఇప్పుడు ఒక 21 రోజులు జరగబోతున్నాయని వస్తున్న సమాచారం. 21 రోజులు అంటే దగ్గర 60 రోజులు దాటిపోయింది. 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా ఉన్నట్టుగా స్పీకర్ గారు భావిస్తే ఖచ్చితంగా వీళ్ళందరి మీద, వైసీపీకి ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది, అని అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళలో కొద్దిమంది ఏం చేస్తున్నారు, అసెంబ్లీకి వచ్చినట్టుగా చూపించుకోవడం కోసం అసెంబ్లీకి వెళ్ళి రిజిస్టర్లో సంతకాలు పెట్టి వస్తున్నారు. అంటే లోపలికి వెళ్ళట్లేదు, బయట సంతకాలు పెట్టి వస్తున్నారట ఒక 5-6 ఎమ్మెల్యేలు. ఈ విషయాన్ని కూడా స్పీకర్ గారు సీరియస్ అయ్యారు. సీరియస్ కావడమే కాదు, ఈ విషయాన్ని అసెంబ్లీ నైతిక విలువల కమిటీకి రిఫర్ చేశారు. వీళ్ళు అసెంబ్లీకి రాకుండా సంతకాలు పెడుతున్నారు, వచ్చినట్టుగా టీఏలు డిఏలు పొందుతున్నారు. ఇది తప్పు, ఇది నైతిక విలువలకి, అసెంబ్లీ విలువలకి ఇబ్బందికరంగా ఉంటుంది, కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అనేది నైతిక విలువల కమిటీకి రెఫర్ చేశారు. దీని మీద పరిశీలించమని. మన నైతిక విలువల కమిటీ ఏ రిపోర్ట్ ఇస్తుంది, ఆ రిపోర్టు మేరకు స్పీకర్ గారు ఏ చర్యలు తీసుకుంటారని చూడాలి. ఇప్పుడు 2 రకాలకి ఇబ్బంది. ఒకటేమో ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే 60 రోజులు దాటిపోయింది, కాబట్టి అలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. 60 రోజులు కనుక రాకపోతే మేము చర్యలు తీసుకుంటాం అంటున్నారు కదా. ఇంకోటి, సంతకాలు పెట్టినటువంటిది నైతిక విలువల దగ్గర కమిటీ రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ మేరకు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. ఏది అసెంబ్లీకి రాకుండా వచ్చినట్టుగా సంతకాలు పెట్టి టీఏలు డిఏలు పొందుతున్నారనే విషయం మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ చర్యల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి, అసెంబ్లీకి వెళ్ళాలి. అందుకనే ఈ విషయాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు గత అసెంబ్లీ సమావేశాలప్పుడే గమనించారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక ప్రపోజల్ పెట్టారు. సరే, అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోతే చర్యలు తీసుకుంటామంటున్నారు కదా వాళ్ళు, అలా తీసుకుంటే ఇబ్బంది వస్తుంది, మళ్ళీ ఎన్నికలకి వెళ్ళాల్సి వస్తుంది, కాబట్టి అసెంబ్లీ సమావేశాలకి వెళితే బాగుంటుంది అని చెప్పేసి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారట. దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సమాధానం ఏంటట, మీరు వెళ్ళండి, నేనైతే రాను, మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని తీసుకొని అసెంబ్లీకి వెళ్ళండి అని చెప్పారట. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏం చెప్పారు దానికి, మీరు రాకుండా మేము వెళ్తే బాగోదు, మీరు రాకుండా మేము వెళ్ళము, మీరు వస్తే మీతో పాటే మేము, మీరు పోకపోతే మీతో పాటే అటు కూడా మీతో పాటే మేము ఉంటాం పోకుండా అని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చెప్పారట. ఇప్పుడు ఎటుగూడి సరే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఎన్నికలు వచ్చినా పర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలు వచ్చినా పర్లేదు, పాపం దాంట్లో చాలామంది మళ్ళా గెలుస్తామో లేదో అనుకునే ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి ఎన్నికలు వస్తే ఇబ్బంది. అందులో ఇప్పుడు ఎన్నికలు వచ్చాయనుకోండి, అనర్హత వేటు పడింది అనుకున్న వాళ్ళ మీద ఏమని చెప్పుకొని ఎన్నికలకి వెళ్ళాలి, ఏమని చెప్పుకుని ఎన్నికలకి వెళ్ళాలి. మేము అసెంబ్లీకి వెళ్ళట్లేదని మా మీద చర్యలు తీసుకున్నారు, మళ్ళీ మేము అసెంబ్లీకి వెళ్ళాము కానీ మాకు ఓటేయండి అంటే ప్రజలు వేస్తారా? అసెంబ్లీకి వెళ్ళం కానీ అసెంబ్లీ సభ్యత్వం ఇవ్వండి అంటే ప్రజలు ఇస్తారా? మాకు జీతాలు కావాలి కాబట్టి, మాకు గన్మెన్లు కావాలి కాబట్టి, మాకు హోదా కావాలి కాబట్టి, మా కారుకి ఎమ్మెల్యే స్టిక్కర్ కావాలి కాబట్టి, మాకు టీఏలు డిఏలు అలవెన్సులు కావాలి కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళాలి, మాకు ఓటేయండి అంటే ప్రజలు ఇస్తారా? ప్రజలు ఎప్పుడు ఇస్తారు? మేము అసెంబ్లీకి వెళ్తాం, మీ తరపున పోట్లాడతాం, మీ తరపున మేము మాట్లాడతాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, మీ హక్కుల కోసం మేము నిలబడతాం అంటే ప్రజలు ఓటేస్తారు. అసెంబ్లీకి వెళ్ళం కానీ అసెంబ్లీకి ఓటేయండి అంటే, అసెంబ్లీ సభ్యుడిగా మమ్మల్ని గెలిపించండి అంటే ఎందుకు ఓటేస్తారు ప్రజలు? సో ఈ రీజన్ చెప్పుకుని ఎన్నికలు కూడా వెళ్ళలేరు. వైసీపీ ఎమ్మెల్యేలు తెలుసు, ఇప్పుడు కనుక అనర్హత వేటు పడితే, ఈ విషయం కాడ పడితే మాత్రం, ఇప్పుడు వేరే విషయం కాడ వేరే, ఇప్పుడు ఏదైనా ఒక ప్రజల కోసం, కాజు కోసం పదవికి రాజీనామా చేసి ఎన్నికలకి వెళితే వేరు, అది ప్రత్యేకమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలనో, స్టీల్ ప్లాంట్కి నిధులు ఇవ్వాలనో, ప్రైవేటీకరణ చేయొద్దనో, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయొద్దు, ఇలా ఏదైనా ఒక కారణం చూపిస్తూ రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళితే అది పర్టికులర్ వేరే సిచ్యువేషన్. కానీ అసెంబ్లీకి రాకపోవటం ఫలితంగా వాళ్ళ మీద అనర్హత వేటు పడితే మళ్ళా అసెంబ్లీ సభ్యుడిగా గెలిపించమని ప్రజలను అడగటానికి వీళ్ళకి మొహం ఉండదు, ప్రజలు అడిగినా సరే ఓటేరు. కాబట్టి ఇలాంటి ఉప ఎన్నికని, ఇలాంటి సిచ్యువేషన్ని ఎవరు హ్యాండిల్ చేయడం ఇబ్బంది.
కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ అసెంబ్లీకి వెళ్ళటం మాత్రమే. అందుకనే అసెంబ్లీకి వెళ్ళొచ్చు అనేటువంటి చర్చ బలంగా నడుస్తూ ఉంది. మరి వెళ్తారా అంటే గవర్నర్ గారు ప్రసంగానికి వెళ్తారు, కానీ వెళ్ళినా అది అటెండెన్స్లో కిందకి తీసుకోమని చెప్పి స్పీకర్ గారు గతంలోనే చెప్పారు. కాబట్టి అది వెళ్ళొచ్చు, వెళ్ళకపోయినా సరే అది పెద్ద పరిగణలో రాదు, వెళ్ళినా వెళ్ళకపోయినా, కానీ వెళ్తారు, దానికైతే వెళ్తారు. తర్వాత కంటిన్యూ జరిగేటువంటి 14వ తారీఖు బడ్జెట్ పెడతారట. వెళ్తాను ఈసారి బడ్జెట్ పెట్టినప్పుడు వెళ్ళి దానికి ఆ కేటాయింపులు చేయలేదు, దీనికి ఈ కేటాయింపులు చేయలేదు అని చెప్పేసి ఏమైనా ఒక్కరోజు గోల చేసి బయటకు వస్తారేమో చూడాలి. ఏదైనా ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి వైసీపీ సిద్ధంగా లేదు. అందులో వైసీపీ వాళ్ళ ఇంటర్నల్ కూడా చేయించుకున్నారు సర్వేని, నేనే బయట పెట్టాను. వైసీపీ ఒకవేళ ఈ 11 స్థానాల్లో రాజీనామా చేసి ఎన్నికలు వచ్చినా సరే, లేదు వాళ్ళ మీద అనర్హత వేటు వేసినా సరే, ఉప ఎన్నికలు వస్తే వైసీపీ తిరిగి ఈ 11 స్థానాల్లో గెలవగలదా అనేది వాళ్ళే ఒక రిపోర్ట్ తెప్పించుకుంటే, వాళ్ళ రిపోర్ట్లోనే దాదాపు ఒక 5-6 స్థానాలు ఓడిపోవడానికి అవకాశం ఉందని వచ్చిందంట. వాళ్ళ రిపోర్ట్లోనే ఒక 5-6 స్థానాలు ఓడిపోయిద్దని వస్తే ఇక మరి పరిస్థితి ఎలా దారుణంగా ఉంటుంది రియాలిటీలో. సరే, ఇది ఇబ్బంది. మరి వెళ్తారా లేరా అనేది మాత్రం చూడాలి. వాళ్ళు అసెంబ్లీకి వెళ్లకుండా వాళ్ళు ప్రతిపక్ష హోదా అని డిమాండ్ చేయటం, కానీ జీతాలు అలవెన్సులు పొందటం మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.